నేను ఇష్టమా బుజ్జి అని అడిగిన. నేను ఇష్టమనన్నా. ఇంకోళ్ళు ఏయంగా అయితే పడతలేవు కదా, నేను ఇష్టమయ్యే పడుతున్నావు కదా నన్ను అని అడిగిన. నేను అడిగితే ఏమన్నావు, సరే నేను నువ్వంటే ఇష్టమే, ఓల బలవంతం లేదు అని అన్నావు. మరి నేనన్నా, అమ్మ ఇట్లా అన్నా ఇట్లా మాట్లాడుతుర్రంటే ఆలయంగా నేను పట్టలేను, నా ఇష్ట ప్రకారంగా నేను పట్టినా అని అన్నావు. పట్టినావు. పోనీ నాకు ఆడ గొడవలు అయిపోయినాయి, చేసినాయి. మరి అప్పటి నుంచైనా బంద్ చేసుకుంటే అయిపోతుండే కదా. చెప్పు, ఇన్ని రోజులు మాట్లాడి ఇట్లా మోసం చేసినావు ఎందుకు? అసలు నాకు అర్థం కాదు. ఏం చేసిన నేను అంతగానం తప్పు? మొత్తం బ్లాక్లో పడేసినావు, ఇళ్ళకించి ఫోన్ చేసినా ఫోన్లే పడతలేవు అంటే అంత పిసాలెక్క కొడుతున్నానా? చెప్పు. అంటే నీకు నచ్చలేనా నేను, లేకుంటే ఇంకా వాళ్ళని నచ్చిర్రా నీ లైఫ్లోకి? ఏదైనా ఉంటే క్లారిటీ చెప్పాలా. ఫోన్ బ్లాక్లో పడేయంగానే కాదు, వచ్చి మరి నాకు ఇష్టం లేదు, నేను వేరే వాళ్ళని చేసుకుంటాను అనుకుంటున్నా, నీ అంతటి నువ్వు మంచి బతుకు అని చెప్పాలా. అర్థమవుతుందా? ఇట్లా కరెక్ట్ కాదు. నువ్వు ఫోన్ బ్లాక్లో పడేసినంత మాత్రాన నా మనసులోకించి పోతావు అనుకుంటున్నావా? అస్సలు పోవు. అర్థమవుతుందా? నేను ఇంకొక పెళ్ళి చేసుకోను, నేను జీవితాంతం ఇంతే బతుకుతా నీ పేరు మీద. అర్థమవుతుందా? కళ్యాణ్ వైఫ్ ఆఫ్ వైషు అని బతుకుతాను. వేరే జీవితంలో నేను బతకను. సచ్చిందాక ఇంతే ఉంటా నీకోసం. నేను మాటిస్తున్నా. ఇవాళ హనుమాన్ జయంతి, దేవుడి మీద ప్రామిస్ చేసి చెప్తున్నా. నేను అస్సలు ఇంకొకళ్ళని చేసుకోను, ఇంకొకళ్ళని ఇది చెయ్యను. నాకు అవసరం లేదు. నీ పేరు మీదనే, నీ గురించే ఉంటా నేను. అర్థమవుతుందా? నువ్వు ఇంకొకళ్ళని చేసుకున్నట్టే చేసుకో, మంచిగా ఉండు పిల్లలతో. కానీ నేను మాత్రం చేసుకో. నేను నిన్ను ఇష్టపడ్డా, ప్రాణం కన్నా నీకు ఇష్టపడ్డా.